తర్వాత నేను వచ్చినాక అందరం కలిసి పనిచేసుకుంటూ వచ్చినాం. మేము వచ్చిన కాంచి అంటే నేను రాజకీయం స్వయంగా మొదలుపెట్టిన కాంచి జానారెడ్డి గారి నాయకత్వంలో పనిచేసాం. అనుకోని పరిస్థితులు కొద్దిగా ఇబ్బంది, విపరీతమైన ఇబ్బంది. ఇందాక జానారెడ్డి గారు మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పింది అప్పుడే నేను లోపడిపోయినాను కలవటానికని. అందరం అంటే కారు పై కొద్దిగా టాబ్లెట్ ఇవ్వడం పడుకొని ఉంటే లోపడిపోగానే ఆయన మటున్న వాళ్ళ బంధువులు ఉన్నారు, కొద్దిమంది సాగర్ కాన్ఫరెన్స్ నాయకులు ఉంటూ చెప్తారు. భార్గవ్ కూడా చాలా ఇబ్బంది పెట్టి తీసుకుపోయినారు, లేక భార్గవ్ పోయేటోడు కాదు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అన్ని తట్టుకునే పరిస్థితులు అట్లా వచ్చిన ఆయనకి తప్పేటట్లేదు. వచ్చి నాకు చెప్పి పోతున్నా సార్ అని చెప్పిపోయినాడు అని అందరికీ నేను అడగముందనే చెప్పిండే. ఇదే క్రమంలో చెప్పినాక మేము జానారెడ్డి గారికి వచ్చిన ఆయన నాయకత్వంలో చాలా రోజులు పనిచేసినాం. వాళ్ళ అబ్బాయికి వచ్చింది, మనం ఒకసారి ఆయనకు పని చేయాలా, అందరం కలిసి చేయాలని అందరం అనుకొని ఒకసారి వారిని కలవడం జరిగింది. మీ అందరికి ఎందుకు చెప్పలేదనంటే అందరిని తీసుకొని మీటింగ్ పెట్టి చేద్దాం అనుకున్నాం. ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది, ఆయన టైం ఇచ్చేలేదు. ఈ లోపల మేము కలిసినప్పుడు ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీలో మేము మొదటి నుంచి పనిచేసాం. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి 7.5 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీలో మనకున్న పరిచయాల కొద్దీ తన దగ్గరికి వెళ్ళినాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జ్ కాడికి వెళ్ళాం. ఈ లోపల ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు అరే మేము చాలా కష్టపడ్డాం, మాకు నష్టం చేస్తారు వీళ్ళు అని చెప్పేదో అది ఇది ఆ చిన్న గోళలని అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ అయిపోయి ఇక మళ్ళీ మీకు చెప్పడానికి ఇవన్నీ జనరల్గా చెప్తున్నాం కానీ అసలు మాదే క్లారిటీ లేనప్పుడు మళ్ళీ మీ అందరికీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది బాగా పెట్టి ఇవన్నీ ఎందుకని ఆగినాం. ఈరోజు జానారెడ్డి గారు అన్ని రకాలుగా మాట్లాడి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి అందరినీ సర్దుబాటు చేసి ఏదైతే ఆ రోజు మేము చేరిన రోజు స్టే అనేది ఉందో అది ఎత్తివేయమని చెప్పిండు. మళ్ళీ అందరు కలవండి అని ఎమ్మెల్యే గారిని సరే ఆయనకి మనకి ఉంది కానీ మిగతా నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరినీ కలిసిపోయింది. రేపటి నుంచి పని చేయమని చెప్పింది. ఇదే క్రమంలో కాదర్బైలు కూడా వాస్తవంగా ఆయన కాదర్బై 2 సార్లు కలిసినాం. ఇక్కడ ఒకసారి కలిసాం, హైదరాబాద్ ఒకసారి కలిసాం. జానారెడ్డి గారు ఇలా అందరూ ఏడి కాదర్ రాలేదు ఏందని అడిగింది. నేను ఏదన్నా అడుగుతుంది, అందరు 1 by 1 ఫోటో తీసుకున్నారు జానారెడ్డి సార్ తోటి. ఏడి కాదని తీసుకురాలే, అడిగిపోయిన కాదర్ అని అడిగింది. పోలేదు ఎందుకు నువ్వు? నేను మధ్యాహ్నం ఇంట్లో ఫోన్ చేసి పడుకుని టాబ్లెట్ నిద్రపోయినంటే రేపు అర్జెంటుగా తయారయ్యారమ్మనంటే అప్పుడు అనుకోకుండా తన్నదని ఆయన ఒక్కరు వచ్చింది. జానారెడ్డి గారు కాదర్బై కోసం 20 నిమిషాలు వెయిట్ చేసింది. ఏది ఆయన కప్పించాను. ఏంటంటే మనందరికి అవకాశం వచ్చింది. మళ్ళీ అందరం పాత పార్టీ మన కొత్త పార్టీ కాదు. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినారో ఇంకా ఇతర నాయకులు వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సి వస్తుంది. రేపు ఎమ్మెల్యే గారితో కలుపుతాం, నైట్ మాట్లాడతాం. ఇట్లా ఆయన టైం చెప్తా అన్నాడు ఎమ్మెల్యే గారు. ఈ లోపల మీ అందరం రేపు దాంట్లో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరున కోరుతాను. నేను రాజకీయంగా టచ్ ఉంది నాకు. 1962 జానారెడ్డి గారు నేను క్లాస్మేట్స్. గంగాధర్ గారు అంటే నా భార్గవ్ గారి నాన్నగారు. తిప్పన విజయసింహారెడ్డి గారి తండ్రి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు వారిద్దరికి ఏదో చిన్న సమస్యలు మనస్పర్ధలు వచ్చినా కూడా ఒక ఆఫీసును సపరేట్గా పెట్టుకొని కాంగ్రెస్ ఆఫీసు పెట్టుకొని మనస్ఫూర్తిగా ఓట్లేపించి ఆ ఆఫీసు రాకపోయేది, ఈ కృష్ణారెడ్డి గారి ఆఫీసుకు పోకపోయేది. అన్ని ఖర్చులు ఆయనే భరించి ఆయనే చేసుకొని ఆయన క్యాడర్ను ఆయన ఇది చేయించుకుంటూ 3 టర్ములు గెలిపించుండు తిప్పన విజయసింహ తండ్రిని, కృష్ణారెడ్డి గారిని గంగాధర్ గారు. అంటే ఏంటంటే వారి దృష్టి ఏంటంటే పార్టీ మారేది లేదు. నేను కాంగ్రెసే, నా సిద్ధాంతం కాంగ్రెసే. కానీ నాకున్నప్పుడు నీ దగ్గరికి నేను రాకపోయినంత మాత్రాన నేను కాంగ్రెస్ ను వీడిపోయినట్టు కాదు. అదే యాంగిల్లా మొన్న ఒత్తిడి చేసి వాస్తవంగా చైర్మన్ గా వీరు మిస్సెస్ అయినప్పుడు ఏవో కాంగ్రెస్ నుంచి చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2014లో భాస్కర్ రావు గారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫుల్ సపోర్ట్ చేసి ఎన్నిక చేసి గెలిపించారు వీరంతా కలిసి. నేను జస్ట్ నాకు ఇవన్నీ తెలుసు కానీ నేను జనంలోకి రాను. నాకున్న ఏంటంటే అంతా అయితే ఒత్తిడి చేసి రకరకాలుగా వాళ్ళు విజయించుకొని వచ్చి పోయినా కూడా గంగాధర్ గారు ఏ రోజు కూడా అడుపోలే.
ఇవాళ పాండే అక్కడ వారి విగ్రహానికి ఉన్నది, అక్కడ ఫౌండేషన్ స్టోన్ మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయో, ఎవరెవరు ఎట్లా ఉన్నారు, వారి వారి ఆ విగ్రహాన్ని స్టోన్ మీద కూడా 3 రంగుల జెండాతోటి ఉన్నారు వాళ్ళు. అందుకనే ఇవాళ మనస్పర్ధలు కాదు ఇక్కడ, ఎవరో వస్తున్నారు ఎవరో పోతున్నారు, ఈయన వస్తే నాకేదో అడ్డం వస్తుందని కాదు ఇక్కడ సిద్ధాంతం. పని ఎవరు చేస్తున్నారు, మనకెవరు పని ఏ రకంగా ఇచ్చేస్తున్నారు. ఇక మనకి జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేలు అన్నట్టు వీరి సంగతి మనకు అందరికీ తెలుసు. ఎవరైనా ఏ కులస్తుడైనా సరే ఆ ఇంట్లో బాధలు కలిగితే ఫస్ట్ ఉండేది ఎవరంటే కాదు. మాకు విచిత్రం అనిపించేది, అక్కడ చనిపోయిన వాళ్ళకు వచ్చి టెంట్ లేపించి కుర్చీ లేపించి అన్ని లేపించి ఆయన కూర్చుంటాడు ముందల, ఎవరు రాకముందే, చుట్టాలు రాకముందే, శవం రాకముందే. మరి అలాంటి వ్యక్తిని మనం వదులుకోవటం ఎంతవరకు సమంజసం చెప్పండి. సో మనం అవన్నీ ఏమొద్దు, మనం చిన్న నాకంటే చాలా చిన్న నాన్నగారి ఏజ్లో ఉన్నోళ్ళం మేము. చిన్న అయినా కూడా వారి నాయకత్వాన్ని వారిని ఇది చేసుకుంటా మనందరం ఒక బాటలో పోదాం. స్పర్ధలు వద్దు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసినాం. మాకు ఆ రోజు గంగాధర్ సాబు టికెట్ ఇచ్చిండు, ఆర్థికంగా అన్ని సహాయకారం చేసిండు. అంతకన్నా ముందు విజయస్వామి గారు మున్సిపల్ చైర్మన్ నిలబడి అప్పుడు టికెట్ ఇచ్చిండు. అప్పుడు రెండోసారి ఎలివెన్స్ లో పోయింది, మూడోసారి టికెట్ ఇచ్చిండ్రు, నాలుగోసారి టికెట్ ఇచ్చిండ్రు, గెలిచినాం. అయితే దీంట్లో ఏంటంటే ఇవాళ నేను ఈ వార్డులో ఏ పని చేసినా మీ అందరితో కలిసిమెలిసి ఉన్నాం, మీ మంచి అయినా చెడైనా కానంటే మాకు ఒక అండ ఏంటంటే భార్గవ్. అంతకుముందు గంగాధర్ సాబ్ ఉండే, రమేష్ భాయ్ ఉండే, దాని తర్వాత మాకు భార్గవ్. ఇలా మా ఇంట్లో చిన్న ఇబ్బంది అయినా, మా కుటుంబానికైనా, మా వార్డు ఏదైనా కూడా ఇట్లా ఫోన్ చేస్తే వెంబడి వచ్చి మాకు ధైర్యం ఇచ్చి అన్నిటి ప్రతి ఒక్క దానికి ఇచ్చాడు. ఆయన మొన్న పోయినసారి ఆయనకు ఎన్ని ఇబ్బందులు పెట్టి, వేరే కేసులు పెట్టి, ఆయన మీద ఇబ్బంది పెట్టి అందరం ఏం చేస్తాం, సభలేదు ఎట్లా చేస్తే అట్లా అని చెప్పి ఆలోచనగా కొన్ని రోజులు అటు పోయినాం. అక్కడ కూడా ఇబ్బందులు పడ్డాం, వేరే ఆర్థిక ఇబ్బందులు అన్ని చేసినాం. కార్యకర్తలకు కూడా ఏం చేసే పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడి చేతులు కాళ్ళు ఒత్తేసి చేసిరు. అయినా కూడా ఆయన చైర్మన్ గుండి మన బార్డులో ఏదున్నా మంచిగా చెడు అన్ని కార్యక్రమంలో ముందుండు. ఏ పెళ్లి అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఏ ఈవెంట్ అయినా రావాలి చైర్మన్ గారు అంటే ఎంబటి ఎన్ని ఇబ్బందులున్నా తక్కువ ఇక్కడికి వచ్చి మాకు ధైర్యం చెప్పి మీ అందరికీ, మీ బజార్ వాళ్ళందరికీ నేను అండా ఉన్నా, నా కుటుంబం అండా ఉంది, మీ అందరి కుటుంబాలకు నేను అండా అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి ఇవాళ ఇచ్చిండు. మొన్న అందరం కలిసి పాత రఘువీర్ జానారెడ్డి గారి శిష్యులు మొదటి నుంచి శ్రీనివాసరావు పంతులు తర్వాత జానారెడ్డి గారిని నమ్ముకున్నారు. ఆయన ద్వారానే మంచి వచ్చాడు, అన్నిటికీ ఆయన ద్వారా పోయిండ్రు. ఆయన కొడుకుకు వచ్చింది, ఇలా కొడుకుకు వచ్చింది కాబట్టి మనం అందరం కలిసి మళ్ళా అలా కొడుకుకు ఆ రుణం మనం చేసుకోవాలి. మొదటి నుంచి మన కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ లో పెరిగినాం. దాంట్లో భాగంగా ఈ కొన్ని రోజులు కొంత ఇబ్బంది అయింది. మీ అందరికి చెప్పకపోతానికి కారణం ఏంటంటే కొంత ఇబ్బంది అయింది. మేము హైదరాబాద్ లో పోయి జాయిన్ అయినాం, కొంత ఇబ్బంది అయింది. దాని తర్వాత గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారు అందరూ పెద్దోళ్ళందరూ కూర్చొని సర్దుబాటు చేసారు. ఇప్పుడు అంతా ఒకటే, ఈ అందరం కలిసి పనిచేసి రఘువీర్ రెడ్డి గారికి మెజార్టీ తెచ్చి మీ అందరికి సహకారం ఏ ఒక్కరి ఇక్కడ నాకు గౌరవం ఉంటుంది, దాని తర్వాత మీ అందరికి గౌరవం ఉంటుంది, దాని తర్వాత చైర్మన్ గారికి గౌరవం ఉంటుంది. మనం ఏ పని చేసినా, మంచిన్నా చెడున్నా చేదున్నా అందరం కలిసిమెలిసి చేద్దాం. ఇక్కడ ఏమి వేరే ఇబ్బందులు లేదు, కులాలు లేవు, మతాలు లేదు, మనందరం ఒకటి. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా 9 నెలలు 10 నెలలు ఉంది. ఎలక్షన్స్ కాదు, నెక్స్ట్ మస్ట్ ఏంటంటే మనం రేపు రఘువీర్ రెడ్డి గారిని అధిక మెజార్టీ, అదే లక్ష్యం మనది. ఆ లక్ష్యం భార్గవ నాయకత్వంలో మనం ఇక్కడ చేయాలా, మనందరం కలిసి పనిచేసినాం అనేది చూపెట్టాలో మనకి రేపు వచ్చేది. ఎందుకంటే గతంలో లెక్క అధికార పక్షం ఎటుంటే అటు నడిచే పనులు ఉన్నాయి, కానీ ఇంతకు ముందు లెక్క లేదు. వాళ్ళని కూడా కలుపుకొని అందరికీ ప్రతి ఒక్క విషయాలు ఏంటంటే సాగు మంచి చెడు ప్రతి విషయంలో కాదర్బాయి మాత్రం చెప్పే కులం మతం లేదు. కాదర్బాయి విషయంలో మాత్రం ఇప్పుడు చెప్తున్నా, పార్టీ కాదు, కులం పార్టీ కాదు అది. ఏ విషయాలైనా కాదర్బాయి వాటిల్లో 10 విషయాలు ఒక్కొచ్చింది. ఎవరికైనా సాయం చేసి ఉండు, పాడే మోసి ఉండు కాదర్బాయి. కానీ కులం మతం లేకుండా ఈ వాటిలో 28 వాటిలో మళ్ళా టికెట్ మాకు రావాలి.
కూర్చో ఒక్క నిమిషం సరే టికెట్ల విషయం చెప్తున్నాం. జనం ఎటుంటే వాళ్ళకి, జనం ఎవరేమంటుంటే వాళ్ళకి దాంట్లో జనం ఎవరికంటే సర్వే చేస్తారు, ఎవరికి పేరు వస్తే అలాగే నా వెనక 10 మంది లేరు, నాకు టికెట్ ఇవ్వమనంటే నాకు నీకు విషయం అర్థం చేసుకో. సర్వే చేస్తారు, ఎవరికి వస్తే అలాగే సర్వే చేసినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మనందరికీ. మన అభిప్రాయం కాదర్బాయికి కావాలనేది ఉంది, రైట్. ఇప్పుడున్న ఏంటంటే మన ధ్యేయం ఒకటి, ఎంపీని